హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఎన్ని రోజుల పాటు ఏ జిల్లాలో వర్షాలు పడితే తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర బెల్ట్ మొత్తం కూడా రానున్నటువంటి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఇప్పటికే మధ్యాంధ్ర జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతుంది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల అన్నింటిలో కూడా భారీ వర్షాలు ఉంటాయి. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే నెల్లూరు, ఉదయగిరి, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, కనిగిరి, కదమ్మం, మార్కాపురం, వినుకొండ, చీరాల, బాపట్ల, గుంటూరు, తెనాలి, రేపల్లె, విజయవాడ, మచిలీపట్నం, భీమవరం, నర్సాపూర్, ఏలూరు, రాజమండ్రి, తణుకు, కాకినాడ, జగిత్యాల, సోమవరం, తుని, అనకాపల్లి, పాడేరు, గుడ్డెం ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. సాలూరు, ఇచ్చాపురం, శ్రీకాకుళం, విజయనగరం, భీమవరం, ఆ తర్వాత విశాఖపట్నం, సింహాచలం ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇకపోతే మనకి కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి. రాయలసీమలోని తిరుపతి ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.